కడప జిల్లా పులివెందులలో లోకల్ రాజకీయాలు వేడెక్కాయి. పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ నేతల మధ్య పొలిటికల్ హీట్ పెంచుతోంది. నల్లగొండవారిపల్లెలో టీడీపీ వైసీపీ పార్టీల ప్రచారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాల నేతలు పరస్పరం దాడులకు దిగగా పలువురికి గాయాలయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, టీడీపీ వైసీపీ పార్టీల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తుంది పులివెందులలో. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కడప జిల్లాలో జరిగేటటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ ఎన్నిక పైన ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి వరకు జరిగినటువంటి నామినేషన్ల ప్రక్రియ, అలాగే అభ్యర్థులను ఎవరైతే బరిలో దిగినారో ఈ అభ్యర్థులు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజుల నుంచి పులివెందులలో జరిగేటటువంటి కొన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరిగేటువంటి ప్రచారం కావచ్చు, అలాగే చేరికలు కావచ్చు, వీటి మధ్య చిన్న చిన్న కవింపు చర్యలకు పాల్పడి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి కళ్యాణ మండపం దగ్గర, అదే స్పీకర్ కళ్యాణ మండపం దగ్గర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సురేష్ రెడ్డి పైన కూడా రాత్రి ఒక దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దాడి మాకు సంబంధం లేదు, వైసీపీ వాళ్ళే దాడి చేసుకొని మా పైన దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటిది కూడా రాత్రి టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా ఆ ఘటన అనేటువంటి జరిగినటువంటి పరిస్థితిలో ఈ ఘటనకు సంబంధించి 16 మంది పైన పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు పులివెందుల మండల పరిధిలో ఉన్నటువంటి నల్లగొండు వారిపల్లె, అంటే నల్లబరెడ్డిపల్లె గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి నల్లగొండు వారిపల్లెలో ఇప్పుడు ఈ రోజు ఒక గంట క్రితము టీడీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకుల మధ్య జరిగినటువంటి గొడవలో వైసీపీ నాయకులకు అయినటువంటి వేలుపుల రాము, అంటే లింగాల రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పైన దాడి జరగడం, అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన కూడా ఆ దాడి జరగడం, అలాగే టీడీపీ నాయకులకు కూడా ఈ దాడిలో దెబ్బలు తగిలినాడనేటువంటిది కూడా స్థానికంగా మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ఈ గొడవ అనేటువంటిది ఇరు వర్గాలు ఆరోపణలు వాంటెడ్ గా చేసిరా అనేటువంటిది వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణ. అలాగే టీడీపీ నాయకులు కూడా ప్రచారానికి అనుమతులు లేకుండా గ్రామంలోకి రావడం వల్లనే ఈ గొడవ జరిగిందనేటువంటిది కూడా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఏదేమైనా కూడా ఆ గ్రామంలో జరిగేటటువంటి ఏదైతే పార్టీని ఫిరాయింపులు పర్వం అనేటువంటిది కొనసాగుతుంది. ఎందుకంటే వైసీపీ నుంచి కొందరు పార్టీని వ్యతిరేకిస్తూ టీడీపీలో గత 2 రోజుల నుండి చేరుతున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా నల్లబరెడ్డిపల్లెలో దాదాపు 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది. ఈ పరిస్థితిలోనే అక్కడ ఓటు బ్యాంకును మరోమారు, అంటే ఓటు బ్యాంకును దెబ్బతినకుండా ఓటు బ్యాంకు కోసము ఈ రోజు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వేలుపుల రాము కావచ్చు, అలాగే రమేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తమ బంధువులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఓట్లకు సంబంధించి అడిగే నిమిత్తము వెళ్ళారనేటువంటిది స్థానికంగా చెప్తున్నటువంటి. అయితే ఏది ఏమైనా కూడా ఓట్లకు వెళ్ళారా, ప్రచారానికి వెళ్ళారా, ఏది ఏమైనా కూడా ఏది జరిగినా కూడా ఇరు వర్గాలు బహాబాహ్యంగా బహిరంగ రాళ్లతో దాడి చేసుకోవడం, అలాగే కర్రలతో దాడి చేసుకోవడం. సుబ్బారెడ్డి, ప్రధానంగా చూస్తే కనుక పులివెందుల జెడ్పీటీసీ అయితే 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వైసీపీ ఇలాకాలో గెలవాలని టీడీపీ, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది వదులుకోకూడదని ఒక ఆధిపత్య పోరైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరింత గొడవలు జరగకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి సమాచారం ఏంటి? గత 2 రోజుల నుంచి జరిగేటువంటి ఇష్యూలు ఏదైతే వైసీపీ నుంచి చేరేటటువంటి టీడీపీలో చేరేటటువంటి వాటిని వైసీపీ నాయకులు, అంటే గత కొన్నేళ్ల నుంచి వైసీపీలో ఉండి వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి పులివెందుల కోటకు బీటలు వారేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అనేటువంటిది స్థానికంగా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీలో నష్టపోయామనేటువంటిది ఒకటి, అలాగే లోకల్ గా ఉండేటువంటి లీడర్లు ఆధిపత్య పోరుతో దెబ్బతిన్నామనేటువంటి నేపథ్యంలోనే మండలానికి చెందినటువంటి ఒక వైసీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి టీడీపీలో చేరడం జరిగింది. అలాగే జిల్లా అధికార ప్రతినిధి పుష్పనాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరడం, ఇలా ఒక్కొక్కరే టీడీపీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో కంచుకోటకు బీటలు బారుతున్నారనేటువంటి నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు తమ పైన తామే దాడులు చేసుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఈ జెడ్పీటీసీ అనేటువంటిది టీడీపీ కైవసం చేసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటి కోణంలోనే ఇరు పార్టీలు, అంటే అటు వైసీపీ గెలవాలనేటువంటి తన
తాను ఉన్నటువంటి పాత స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనేటువంటిది ఒకటి ఉంటే, టీడీపీ వాళ్ళు ఈ ఎలాగైనా జగన్ కంచుకోటను దెబ్బతీయాలనేటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఎన్నికను, పులివెందుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. వీల్ చైర్ తీసుకుంటాం.